हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणार्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणार्य वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। వేదవ్యాసదేవుల వారు 3 సంవత్సరాలలో శ్రీమన్మహాభారతాన్ని రచించారు. దాన్ని అధ్యయనం చేయడానికి వినడానికి 3 సంవత్సరాలైనా కావాలి. సంక్షిప్తంగా వినడానికి, వివరంగా వినడానికి ఎన్ని సంవత్సరాలు కావాలో తెలియదు. సంగ్రహంగా వినడానికి 3-4 సంవత్సరాలైనా కావాలి. అలాంటి అత్యద్భుతమైన మహాభారతాన్ని వైశంపాయనుల వారు పరికీర్తిస్తూ ఉన్నారు. పురోర్వంశమహం ధన్యం రాజ్ఞామమిత తేజసాం ప్రవక్ష్యామి పితॄణాం తేషాం నామాని మే శృణు. పురువంశం అద్భుతమైన వంశం, అది పుణ్యప్రదాయకమైన వంశం. అది పురువంశంలోని రాజులను మనం తెలుసుకున్నట్లయితే, ఎవరెవరు పురువంశంలో వచ్చారు, వారే పని చేశారు, భగవంతుణ్ణి ఎలా ఆరాధించారు, ప్రజల్ని ఎలా సంరక్షించారు, ప్రజా సంరక్షణనే భగవంతుని ఆరాధనగా ఎలా వారు మలచుకున్నారు, ఈ విషయాలను అన్నిటినీ వింటూ ఉంటే మనిషికి చాలా ఆనందం కలుగుతుంది. మనిషి పాపం తొలగిపోతుంది. ఏ మనిషి అయినా తను పుణ్యాత్ముడవుతాడు. తనకు కావలసిన కోరికలన్నీ కూడా ఇట్టే తీరిపోతాయి. మనిషికి ఎన్నెన్నో సందేహాలు, మనిషికి ఎన్నెన్నో కోరికలు. ఆ కోరికలు, సందేహాలు తీరాలంటే ఈ మహానుభావుల గాథలను నిరంతరం వింటూనే ఉండాలి. జనమేజయులు వైశంపాయనుల వారు చెబుతూ ఉన్నారు, పూర్వంశంలోని రాజులు ఎవరైతే ఉన్నారో అమిత తేజస్కులు వారందరూ కూడా. వారి తేజస్సు అమిత, మితి లేదు. మితిలేని తేజస్సు గలవారు వారందరూ కూడా. పూర్వంశమే ధన్యమైనది. అలాంటి రాజులతో పూర్వంశం ధన్యమైనది. జనమేజయ, నీ పితృవుల పేర్లను నేను చెబుతాను, దాన్ని వినమని చాలా చక్కగా ఆ పేర్లను, ఎవరి ద్వారా ఎవరు పుట్టారు అనే ఆ వంశ చరిత్రను, వంశావళిని చాలా చక్కగా ఈ అధ్యాయంలో 63వ ఈ అధ్యాయంలో 89 శ్లోకాల్లో చాలా చక్కగా వర్ణించారు. ఆ క్రమాన్ని మనం విందాం. వారి మహిమలేం లేవు ఇక్కడ. ఎవరి నుండి ఎవరు పుట్టారు, వారి పేరేమిటి, భార్యల పేరేంటి, కొడుకుల పేరేంటి, అలా వారి సంతానం యొక్క వివరణ ఈ అధ్యాయంలో ఉంది. కనుక వారి పేర్లను మనం విందాం. పేర్లను విన్నా కూడా విచిత్రమైన ఫలం దక్కుతుంది. ఆ విషయాన్ని కూడా
మనం ఇక్కడే తెలుసుకుంటాం. అవ్యక్ అవ్యక్త ప్రభవో బ్రహ్మ శాశ్వతో నిత్య అవ్యయ. అవ్యక్త అంటే భగవంతుడు. అంటే భగవంతుడు వ్యక్తం కాడు, కనిపిస్తాడా ఎవరికైనా? అదే పెద్ద దోషమని కదా ప్రపంచం చెప్పేది. కనిపించని వాడు ఉన్నాడని ఎలా అనుకోవడం? నేను కనిపిస్తూ ఉన్నానా? నా దేహం కనిపిస్తూ ఉందే కానీ నేను. అందుకనే జీవుడు కూడా ఈ దేహం తప్ప జీవాత్మ అనేదే లేదు అని కొందరంటారు, నాస్తికులు అంటారు. ఎందుకని? కనబడడం లేదు కనుక. అరే అదేంటి, సుఖం కనబడుతూ ఉందా? ఉందని ఎలా అనగలవు? దుఃఖం కనబడుతూ ఉందా? ఎలా అనగలం? అనుభవిస్తూ ఉన్నామంటారు. అనుభవిస్తూ ఉంటామంటే కళ్ళతో ఏది కనిపిస్తుందో దాన్నే నమ్మాలి అనే సిద్ధాంతం వారిది. అలాగైతే సుఖం కళ్ళకు కనిపిస్తుందా? దుఃఖం కళ్ళకు కనిపిస్తుందా? బాధలు కళ్ళకు కనిపిస్తున్నాయా? మరొకరి బాధలు కనిపించవే. కనిపించనప్పుడు పరిహరించడం ఎందుకు వాటిని? నేను పరిహరించానని గొప్పలు చెప్పుకోవడం ఎందుకని? పరోపకారం పుణ్యమని, అపకారం పాపమని ఆదేశించడం ఎందుకు? కనుక కనిపించనంత మాత్రాన లేవు అని చెప్పడం మూర్ఖత్వం అది. కనుక భగవంతుడు ఎలాంటి వాడు? ఇక్కడ చెప్పాడు, అవ్యక్తుడు. తను వ్యక్తం కాడు, ఎవరికి కనిపించడు, కానీ తను ఉన్నాడు. ఉన్నాడని ఎలా చెప్పడం? అంటే ప్రభవ, తను కారణం, తను తండ్రి. ఎవరికి తండ్రి? బ్రహ్మకు తండ్రి. బ్రహ్మకే మొదట కనిపించలేదు, తప తప అని చెప్పాడు. భాగవతంలో మీరు ఆ విషయాన్ని విన్నారు. అలా తపస్సు చేసిన తరువాత కానీ బ్రహ్మదేవుల వారికి కూడా గోచరించలేదు భగవంతుడు. అలాంటి అవ్యక్తుడైన ఆ భగవంతుని వల్ల బ్రహ్మదేవుల వారు జనించారు. బ్రహ్మదేవుల వారి ద్వారా మరీచి, అలాగే దక్ష ప్రజాపతి అంగుష్టంతో, ఆ బ్రహ్మదేవుల వారి అంగుష్టంతో దక్షుని జననం జరిగింది. అలాగే 2 కళ్ళతో మరీచిని సృష్టించారు బ్రహ్మదేవుల వారు. మరీచికి కశ్యపుడు కొడుకు. ఆ కశ్యపుడు దక్షుని కూతురైన అదితిదేవిని వివాహం చేసుకున్నాడు. ఎందరినో వివాహం చేసుకున్నాడు తను కశ్యపుడు. అందులో ఒక భార్య అదితి. అదితికి కశ్యపుని వల్ల సూర్యుడు జనించాడు. వివస్వతుని వల్ల, సూర్యుని వల్ల మను, మనువుని వల్ల ఇలా, ఆ ఇలా వల్ల పురూరవ జనించాడు. ఆ పురూరవునికి ఆయు కొడుకు, ఆయువుకు నహుషుడు, నహుషునికి యయాతి. ఇలా క్రమం చెప్పి యయాతికి 2 భార్యలు ఉన్నారు. శుక్రాచార్యుల వారి కూతురు దేవయాని మొదటి భార్య. వృషపర్వ రాజు, దైత్యరాజు తను. దైత్యరాజైన ఆ వృషపర్వుని కూతురు శర్మిష్ఠ 2వ భార్య. తత్ర అనువంశో భవతి. అక్కడ ఇలా అనువంశం అనేది ఉంటుంది. యదుంచ తుర్వసం చైవ దేవయాని వ్యజాయత. ఆ దేవయాని శుక్రాచార్యుల వారి కూతురిలో యదు, తుర్వసు 2 కొడుకులు పుట్టారు. శర్మిష్ఠాదేవిలో దృశ్యు, అను మరియు పూరు ఈ 3 కొడుకులు పుట్టారు. దేవయానిలో పుట్టిన ఆ యదువి నుండే యాదవ వంశం ప్రారంభమయ్యింది. అలా మూల పురుషుడయ్యాడు యదు. అందరికీ మూల పురుషుడెవరు? పరమాత్ముడు. చివరికి వెళితే పరమాత్ముడు బ్రహ్మదేవుల వారు. ఆ తర్వాత ప్రత్యేకమైన వంశానికి యదు, యాదవ వంశానికి యదు తను మూల పురుషుడయ్యాడు. పురు ఎవరైతే ఉన్నారో, శర్మిష్ఠాదేవి యొక్క చివరి కొడుకు పురు రాజు. ఆ పురువు నుండే పౌరవులు జనించారు. పురువంశం ప్రారంభమయ్యింది. ఆ పురువంశానికి మూలం పురురాజు. ఆ పురువుని భార్య కౌసల్య. ఆ కౌసల్యాదేవిలో జనమేజయుడు జనించాడు. ఎవరా జనమేజయుడు? ఇప్పుడు మనం జనమేజయుని గురించి విన్నామే, సర్పసత్రం చేశాడని. ఆ జనమేజయుడు కాదు, మొదట ఉన్న జనమేజయుడు. ఆ జనమేజయుడు జనించాడు. ఆ జనమేజయుడు 3 అశ్వమేధయాగాలను చేశాడు. ఒక విశ్వజిద్యాగాన్ని చేశాడు. విశ్వజిద్యాగాన్ని చేసి తన ధర్మాన్ని చక్కగా పరిపాలించి వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. ఆ జనమేజయుని భార్య సునంద, మగధ దేశానికి చెందినది. ఆ సునంద, జనమేజయ మరియు సునంద వారిరువురికి ప్రాచీన్వాన్ అనే కొడుకు పుట్టాడు. తను ప్రాచీ దిక్కును గెలిచాడు. ప్రాచీ అంటే తూర్పు. ఆ తూర్పు దిక్కునంతా తను గెలిచాడు.
యావత్ సూర్యోదయ తత్తస్య ప్రాచీనత్వం. అంతేకాకుండా ఎక్కడ ఎక్కడ సూర్యుని వెలుతురు పడుతుందో అదంతా తన రాజ్యంగా తను చేసుకున్నాడు. ఆ ప్రాచీన్వాన్ అష్మకి వివాహం చేసుకున్నాడు. యాదవి అయిన అష్మకిని వివాహం చేసుకున్నాడు. ప్రాచీన్వాన్ అష్మకి వారిరువురికి జనించిన వాడే షర్యాతి. ఆ షర్యాతి కొడుకు షర్యాతి ఏం చేశాడంటే త్రిశంకు కూతురైన వరంగిని వివాహం చేసుకున్నాడు. ఆ షర్యాతి మరియు వరంగి వీరిరువురికి జనించినవాడు అహంయాతి. అహంయాతి కృతవీర్యుని కూతురైన భానుమతిని వివాహం చేసుకున్నాడు. అలా అహంయాతి మరియు భానుమతి వీరిరువురికి సార్వభౌముడు జనించాడు. ఆ సార్వభౌముడు తను కేకయ దేశానికి వెళ్ళి యుద్ధం చేసి ఆ కేకయ రాజు కూతురైన సుందర తనను వివాహం చేసుకున్నాడు. వారిలో జనించిన వాడే జయత్సేన. జయత్సేన విదర్భ దేశానికి సంబంధించిన శుశ్రవ అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారికి అపరాచీన అనే కొడుకు పుట్టాడు. అపరాచీన విదర్భ దేశానికి చెందిన మర్యాద అనే పేరు గల కన్యను వివాహం చేసుకున్నాడు. ఎలాంటి పేర్లున్నాయో చూడండి, అసలు ఎప్పుడూ వినలేదు. అపరాచీన, తన భార్య పేరు మర్యాద, ఎప్పుడూ మర్యాదను కాపాడుకుంటూ ఉంది కాబట్టి అలా మర్యాద. వారిరువురికి పుట్టినవాడే ఇహ, పేరు ఇది ఇహ అనే పేరు. ఆ కొడుకు జనించాడు. అరిహ సారీ, తప్పు మన్నించండి, ఇహ కాదు అరిహ అనే కొడుకు వారికి పుట్టాడు. ఎవరికి? అపరాచీన మరియు మర్యాద వీరిరువురికి అరిహ అనే కొడుకు పుట్టాడు. అరిహ శత్రువుల్ని సంహరించేవాడు. ఆ అరిహ అంగీ అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి మహాభౌమ అనే కొడుకు పుట్టాడు. మహాభౌమ ప్రసేనజిత్ కూతురైన సుయజ్ఞ అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ సుయజ్ఞ, మహాభౌమ మరియు సుయజ్ఞ వీరిరువురికి అయుతానాయి అనే కొడుకు పుట్టాడు. ఎలాంటి పేరుందో చూడండి, అయుతానాయి అనే పేరు. తను విచిత్రమైన యజ్ఞం చేసి ఆ పేరును సార్థకం చేసుకున్నాడు. ఆ అయుతానాయి పృథుశ్రవస్ కూతురైన భాస అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి అక్రోధన అనే కొడుకు జనించాడు. అక్రోధన క్రోధమే లేనివాడు, కోపం లేనివాడు. కోపం అసలు లేనివాడు కాదు, కోపాన్ని నిగ్రహించినవాడు. కోపం లేకుండా ఉండటం కన్నా క్రోధాన్ని నిగ్రహించడం చాలా గొప్ప. తను అస్సలు కోపగించుకోడు అంటే అది తప్పు. అది కోపగించుకోవాలి. ప్రసంగం ఉన్నప్పుడు, తప్పులు చేసినప్పుడు కోపాన్ని చూపాలి, కానీ కోపాన్ని నిగ్రహించాలి. ఎవరిపైన కోపం చూపించాలి, ఎంత మోతాదులో కోపం చూపించాలి. కోపం చూపించకపోతే కొంప మునిగిపోతుంది, కొంపలు అంటుకుపోతాయి అసలు. కనుక కోపం కూడా సార్థకమైనదే, కోపం కూడా మనిషికి ఉండాలి, కానీ వ్యర్థమైన కోపం ఉండకూడదు. అలాంటి మహానుభావుడు తను అక్రోధనుడు. అయుతానాయి మరియు భాస వారిరువురికి జనించినవాడు. ఆ అక్రోధనుడు కళింగ దేశానికి చెందిన కండు కన్యను వివాహం చేసుకున్నాడు. వారికి దేవాతిథి అనే కొడుకు పుట్టాడు. దేవాతిథి విదర్భ దేశానికి చెందిన మర్యాద, ఇప్పటికే ఒకసారి మర్యాద అనే కన్య వచ్చింది, ఇది రెండోసారి. విదర్భ దేశానికి చెందిన మర్యాద అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి రుచ అనే కొడుకు పుట్టాడు. ఆ రుచ వామదేవి అంగరాజ కన్యాయం, అంగరాజుని కన్య అయిన వామదేవిని వివాహం చేసుకున్నాడు. వారిరువురికి రుక్ష అనే కొడుకు పుట్టాడు. రుక్ష తక్షకుని కూతురైన జ్వలంతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికే అంత్యనార అనే కొడుకు పుట్టాడు. అంత్యనార సరస్వతీ తీరములో 12 సంవత్సరాల వరకు సత్రం చేశాడు. ఆ సత్రం సంపన్నమైన తరువాత సరస్వతి అనే కన్య తన దగ్గరికి వెళ్ళి, మీరు నాకు భర్తగా కావాలి అని కోరుకుంది. ఆ కోరిక మేరకు యోగ్యమైన ఆ సరస్వతిని అంత్యనార వివాహం చేసుకున్నాడు. అలా అంత్యనార సరస్వతి దంపతులకు త్రస్ను అనే కొడుకు పుట్టాడు.
అక్కడ మళ్ళీ అనువంశం, మళ్ళీ వేరే వంశం ప్రారంభమవుతుంది. త్రస్ను ఇలిలం జనయామాస కాళింద్యాం త్రస్నురాత్మజం. ఆ త్రస్ను కాళింది కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి ఇలిల అనే కొడుకు పుట్టాడు. ఇలిల రథంతరి అనే కన్యలో తన భార్యలో దుష్యంతాదీన్ పంచపుత్రాన్ అజీజనత. దుష్యంత మొదలైన 5 కొడుకులను తను పొందాడు. 5 కొడుకులు తనకు కలిగారు. దుష్యంతస్తు, అందులో దుష్యంతుడు లాక్షి అనే తన భార్యలో లాక్షీం నామ భాగీరథీం ఉపయేమే. లాక్షి అనే భాగీరథి కన్యను వివాహం చేసుకున్నాడు. తస్యాం అస్య జజ్ఞే జనమేజర. అలా దుష్యంత మరియు లాక్షి వీరిరువురికి జనించిన వాడే జనమేజయ. ఆ జనమేజయునికి మరో పేరు దుష్యంత అని తన తాత పేరే పెట్టారు. అలా దుష్యంత అని తన పేరు. ఆ దుష్యంతుడు విశ్వామిత్రుని కూతురైన శకుంతలను తను వివాహం చేసుకున్నాడు. అలా దుష్యంత శకుంతలకు జనించిన వాడే భరతుడు. ఆ భరతుని విషయంలో కొన్ని విషయాలను మహాభారతం మనకు చెబుతుంది. శకుంతలాదేవి కణ్వ ఆశ్రమములో తను పెరిగింది. ఆ కణ్వ ఆశ్రమములోనే ఉన్నప్పుడు గాంధర్వ విధానంతో ఆ దుష్యంతుడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వివాహం చేసుకుని తనతో సంగమించి వెళ్ళిపోయాడు. తరువాత ఆ శకుంతలకు భరతుడు జనించాడు. భరతుడు జనించిన తరువాత కణ్వ మహర్షి ఆ శకుంతలను తీసుకుని దుష్యంతునికి అప్పజెప్పాలని వెళ్ళాడు. అదో ఘటన, విచిత్రమైన ఘటన. ముందు విస్తారంగా అది వస్తుంది. అక్కడ ఆకాశవాణి అయ్యింది. రాజా దుష్యంత, భరతుడు నీ కొడుకే, తనను నువ్వు స్వీకరించాలి, తన వల్ల నీ వంశం ఉద్ధారమవుతుంది. త్వంచాస్య ధాత గర్భస్య సత్యమాహ శకుంతల. శకుంతల అబద్ధం చెప్పడం లేదు, తను నిజమే చెబుతుంది. కనుక ఆ భరతుణ్ణి నీ కొడుకుగా నువ్వు స్వీకరించాలి అని ఆకాశవాణి అయిన పిదప తను ఆ భరతుణ్ణి కొడుకుగా స్వీకరించాడు. కనుక తనకు భరతత్వం, తనను నువ్వు కొడుకుగా భరించాలి అని ఆకాశవాణి అయ్యింది కనుక ఆ కారణం చేత తను భరతుడయ్యాడు. ఆ భరతుడు కాశీదేశానికి చెందిన సార్వసేనిని వివాహం చేసుకున్నాడు. తన పేరు సునంద అని మరో పేరు. ఆ భరత మరియు సునంద వారిరువురికి జనించిన వాడే భూమన్యు. అభిమన్యు కాదు, భూమన్యు. ఆ భూమన్యు దశార్హ దేశానికి చెందిన సువర్ణ అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి సుహోత్ర అనే కొడుకు జనించాడు. ఆ సుహోత్ర జయంతిని వివాహం చేసుకున్నాడు. వారిరువురికి హస్తి అనే కొడుకు జనించాడు. ఆ హస్తి ఎవరైతే ఉన్నారో తన వల్లే హస్తినావతి అని మనం ఇప్పుడు ఏ నగరాన్ని వింటూ ఉన్నామో ఆ హస్తినావతిని తను నిర్మించాడు. ఓ అద్భుతమైన సుందరమైన నగరం నాకు కావాలనే ఉద్దేశంతో హస్తినావతి నగరాన్ని తను నిర్మించాడు. తస్మాత్ హస్తినపురత్వం. హస్తి నిర్మించిన పురం కాబట్టి ఆ పురానికి, నగరానికి హస్తినపురం అనే పేరు శాశ్వతమయ్యింది. ఆ హస్తి త్రిగర్త దేశానికి చెందిన యశోదా కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి వికుంజన అనే కొడుకు పుట్టాడు. చాలా అద్భుతమైన పేర్లున్నాయి ఇవన్నీ కూడా. వికుంజన తను దశార్హ దేశానికి చెందిన సుందర, ఆ పేరు కూడా ఓసారి వచ్చింది ఇప్పటికే, సుందరాదేవిని వివాహం చేసుకున్నాడు. వారిరువురికి అజమీఢ అనే కొడుకు జనించాడు. అజమీఢ తనకు 24 పుత్రశతం బభూవ. 124 కొడుకులు తనకు జనించారట. ఎవరెవరు? తన భార్యలు కైకేయి, నాగ, గాంధారి, విమల, రుక్ష. 5 భార్యలు. ఇలా 5 భార్యల్లో 124 కొడుకుల్ని తను పొందాడు. పృథక్ వంశకర్తారో నృపతయ. వారన్నీ కూడా ప్రత్యేకమైన వంశాన్ని నిర్మించారు, రాజులు వారందరూ కూడా. ఆ అజమీఢుని నుండి రుక్షాదేవిలో సంవరణ అనే కొడుకు జనించాడు. స వశంకర. అన్నిటినీ తన వశంలో పెట్టుకున్నవాడు. ఆ సంవరణుడు సూర్యుని కూతురైన తపతీదేవిని వివాహం చేసుకున్నాడు.
చాలా అద్భుతమైన గాథ మహాభారతంలో వస్తుంది. దాన్ని మనం విందాం. వారిరువురి వివాహం ఎలా జరిగింది అనేది చాలా ఆశ్చర్యం. అలా ఆ సంవరణుడు సూర్యుని కూతురైన తపతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ సంవరణ మరియు తపతి వీరిరువురికి జనించిన వాడే కురు. ఆ కురువిని వల్ల కౌరవ వంశం అని ప్రసిద్ధి చెందింది. కురుస్తుకలు దాశార్హీముపయేమే శుభాంగీం నామ. ఆ కురు దశార్హ దేశానికి చెందిన శుభాంగి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి విదూరథ అనే కొడుకు పుట్టాడు. ఆ విదూరథ మగధ దేశానికి చెందిన సంప్రియ అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి జనించిన వాడే అనశ్వాన్. ఆ అనశ్వాన్ మగధ దేశానికి చెందిన అమృత అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి జనించిన వాడే పరీక్షిత్. మనం విన్న పరీక్షిత్ వేరే. ఆ పరీక్షిత్ భగవంతుడు సంరక్షించాడు అని మనం విన్నాం. ఆ పరీక్షిత్ వేరు, ఈ పరీక్షిత్ వేరు. ఆ పరీక్షిత్ బాహుక దేశానికి చెందిన సువేష అనే కన్యను వివాహం చేసుకున్నాడు. విరువురిలో జనించిన వాడే భీమసేనుడు. భీమసేనుడు వేరే. మనం పాండవుల్లో వింటామే, ధర్మరాజ భీమ, అర్జున నకుల సహదేవ. ఆ భీమసేన వేరే, ఈ భీమసేన వేరే. ఆ భీమసేనుడు కేకయ దేశానికి చెందిన సుకుమారి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి పరిశ్రవ అనే కొడుకు పుట్టాడు. ఎంత మంచి మంచి పేర్లు ఉన్నాయో చూడండి. పరిశ్రవ అనే కొడుకు పుట్టాడు. తననే ప్రతీప అని కూడా అంటారు. పరిశ్రవ, ప్రతీప, రెండు పేర్లు తనకు. ఆ పరిశ్రవ ఎవరైతే ఉన్నాడో, ప్రతీప ఎవరైతే ఉన్నాడో, ఆ ప్రతీపునికి శైబ్య అంటే శిబి వంశంలో జనించిన సునంది అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఆ ప్రతీపునికి సునందిలో ముగ్గురు కొడుకులు జనించారు. వారే దేవాపి, శంతను, బాల్హీక. ఇక్కడ నుంచి కాస్త మనం ఈ వంశావళిలోని పేర్లను మనం విన్నాం ఈ పేర్లను. దేవాపి, శంతను మరియు బాల్హీక. ఆ దేవాపి ఏం చేశాడంటే, తను త్వగ్దోషయుక్తో దేవాపి, మహాభారత తాత్పర్య నిర్ణయంలో విన్నాం మనం. తను అడవికి వెళ్ళాడు. ఎందుకని? త్వగ్దోషమున్నందువలన రాజ్యానికి నాకు అర్హత లేదు అని తనే తెలుసుకొని తపస్సు చేయడానికి తను వెళ్ళాడు. ఆ త్వగ్దోషాన్ని పరిహరించుకున్నాడు. మళ్ళీ ముందు తను రాజవుతాడు అనే విషయాన్ని మహాభారతం తాత్పర్య నిర్ణయంలో మనం విన్నాం. ఆ తరువాత బాల్హీకుడు తను బాల్హీక దేశానికి వెళ్ళి ఆ రాజ్యాన్ని తను పరిపాలిస్తూ ఉన్నాడు. పుత్రికాపుత్ర ధర్మంతో అక్కడికి వెళ్ళి తను రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఇక చివరికి శంతను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. హస్తినావతిని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ శంతను యొక్క కీర్తి ఏంటంటే, ఎం కరాభ్యాం స్పృశతి జీర్ణం స సుఖమశ్నుతే పునర్యువాచ భవతి తస్మాత్తం శంతనం విదుహు. ఎవరెవరినైతే తన చేతితో ముట్టుతాడో వారందరి రోగాలు కూడా పరిహారమవుతాయట. తను యువకుడవుతాడట. వృద్ధుడైన వాడు కూడా యువకుడవుతాడట. అలాంటి దివ్యమైన మహిమ గలవాడు శంతను. ఆ శంతను గంగాదేవిని వివాహం చేసుకున్నాడు. దేవవ్రత తను పుట్టాడు. తన పేరే భీష్మ అని. ఆ భీష్మాచార్యుల వారు తన తండ్రి అయిన శంతనుకు మంచి జరగాలనే ఉద్దేశంతో సత్యవతిని తీసుకొచ్చాడు, వివాహం చేయించాడు. వారిరువురికి తస్యాం పూర్వం పరాశరాత్ కన్యాగర్భో ద్వైపాయన. ఈ సత్యవతికి మొదటే పరాశరమునితో సంగమించినప్పుడు వేదవ్యాసదేవుల వారు జనించారు. వారిరువురి సంగమనం వల్ల జరిగింది కాదు వీరి జననం. భగవంతుడు తను వేదవ్యాసదేవుల వారు. తనకు జడమైన శరీరం అనేదే లేదు. తనకు పుట్టుక లేదు, మరణం లేదు. భగవంతుడు అవతరించాడు వారిలో. అలా మొదటే వేదవ్యాసదేవుల వారిని కొడుకుగా తను పొందింది. ఇక తను వివాహితురాలైన తరువాత కన్యాత్వమే లేనప్పుడు తను మళ్ళీ ఎలా వివాహం చేసుకుంది అనే సందేహం. ఆ కథను ఇక్కడే చాలా చక్కగా చెబుతారు. పరాశరుల వారు ఆ సత్యవతీదేవిని సంగమించిన తరువాత ఆ సత్యవతీదేవి యొక్క ప్రార్థన వల్ల మళ్ళీ తనకు కన్యాత్వాన్ని ప్రదానం చేశాడు. ఎంత విచిత్రమైనదో చూడండి, చాలా అద్భుతమైనది. అలా మరోసారి కన్యాత్వం రావాలంటే మరోసారి పుట్టి రావాలి.
కానీ పరాశరులు మహానుభావులు మహాసమర్థులు కాబట్టి ఆ పరాశరులు దివ్యమైన అత్యద్భుతమైన కన్యాత్వాన్ని తనకు ప్రదానం చేశారు. అలాంటి సత్యవతీదేవిని శంతను వివాహం చేసుకున్నాడు. శంతను వివాహం చేసుకున్న తరువాత వారికే చిత్రాంగద విచిత్రవీర్య అనే కొడుకులు పుట్టారు. చిత్రాంగద తను అడవికి వెళ్ళాడు వేటాడడానికి. అక్కడ చిత్రాంగద అనే గంధర్వుడు తనను చంపాడు. విచిత్రవీర్యుడు రాజయ్యాడు. ఆ విచిత్రవీర్యునికి కాశురాజుని కొడుకులు అంబిక అంబాలిక వారిరువురు భార్యలు. ఆ విచిత్రవీర్యునికి సంతానం కలగలేదు. అలాగే తను చనిపోయాడు. అక్కడికి ఇంతవరకు సంతానం క్రమంగా జరుగుతూ ఉంది. అప్పుడు సత్యవతీదేవి ఆలోచించింది, సంతాన లేమితో బాధపడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ చివరికి వేదవ్యాసదేవుల వారిని ప్రార్థించగా వేదవ్యాసదేవుల వారు అంబిక మరియు అంబాలిక వారిరువులో మరియు దాసిలో ధృతరాష్ట్ర, పాండు మరియు విదుర వీరు ముగ్గురికి జన్మనిచ్చారు. కనుక వీరి ముగ్గురి తండ్రి వేదవ్యాసదేవుల వారు, తల్లి అంబిక అంబాలిక మరియు సేవ చేసే సేవకి, వీరు ముగ్గురు తల్లులు. మహానుభావులు వీరందరూ కూడా. అందులో ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు. గాంధారిని తను వివాహం చేసుకున్నాడు. పాండురాజుకు కూడా త్వగ్దోషం. విదురుడు శూద్రుడు. విదురుడు రాజు కాలేడు. ఇక కళ్ళు లేవు కాబట్టి ధృతరాష్ట్రుడు కాలేదు. పాండువే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. పాండురాజుకు ఇరువురు భార్యలు కుంతి మరియు మాద్రి. పాండురాజు తను అడవికి వెళ్ళినప్పుడు, వేటాడడానికని వెళ్ళినప్పుడు ముని దంపతులు అక్కడ మృగాల రూపాన్ని ధరించి వారిరువు సంతోషంగా ఉన్నారు. భార్యాభర్తలు మృగవేషాన్ని ధరించి సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ సంగమం చేస్తూ ఉన్నారు. దాన్ని గమనించి ఇవి మృగాలనే భావనతో బాణాన్ని వదిలాడు. బాణాన్ని వదిలితే ఆ మృగం చనిపోతూ మేము సుఖంగా ఉన్నాం, ఇంకా సుఖాన్ని పొందలేదు, అకృతకార్యులం మనం, ఇంకా ఆ సుఖాన్ని పొందలేదు, భార్యాభర్తల సుఖాన్ని మేము పొందలేదు. అలాంటి అవస్థలోనే నన్ను చంపావు కాబట్టి నీకు కూడా ఇలాంటి అవస్థ ఎదురవుతుంది. భార్యను సంగమిస్తే నువ్వు కూడా చనిపోతావు అని శాపమిచ్చాడు. ఇంకా సంతానం కలగలేదు. అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలోనే భార్యాభర్తలు ఉన్నారు, పాండు, కుంతి, మాద్రి. ఓసారి కుంతిని ఆదేశించాడు, ఎలాగైనా సంతానం సంపాదించాలి. సరే, దుర్వాసులు ఇచ్చిన మంత్రబలం చేత నేను సంపాదిస్తాను, ఎవరిని పిలవాలి మీరే చెప్పండి. అదో అద్భుతమైన విచారం. మహాభారత తాత్పర్య నిర్ణయంలో మీరు విన్నారు ఆ విషయాన్ని, లేకపోతే మళ్ళీ వినండి. ధర్మరాజు మరియు ముఖ్య ప్రాణదేవుల వారు మరియు ఇంద్రుడు, వీరి ముగ్గురు చేత ధర్మరాజ, భీమ, అర్జున వీరి ముగ్గురిని కొడుకుల్ని పొందింది కుంతీదేవి. భార్య ఆదేశించగా మాద్రికి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించారు. అక్కడ అశ్విని దేవతలు నకుల సహదేవులుగా పుట్టారు. ఆ పంచపాండవులు చివరికి యుద్ధం చేసి ఆ పంచపాండవులు కూడా తతో విదురో మోక్షయామాస. అలాంటి పంచపాండవులు పుట్టిన తరువాత మునులందరూ వారిని తీసుకొని వచ్చి భీష్మాచార్యులకు అప్పగించారు. అక్కడ వారు పెరుగుతూ ఉన్నారు. వారిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, జరగలేదు. ఆ తరువాత లక్క ఇంటిలో తనను వేశారు. అక్కడి నుంచి భీమసేన దేవుల వారు తన వాళ్ళందరినీ సంరక్షించుకున్నారు. హిడింబుణ్ణి సంహరించారు. హిడింబాదేవిని వివాహం చేసుకుని ఘటోద్గజుణ్ణి కొడుకుగా పొందారు. తరువాత ఏకచక్ర నగరానికి వెళ్ళారు. అక్కడ ద్రౌపదీదేవిని 5గురు కూడా వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని యుధిష్ఠిరునికి ద్రౌపదీదేవిలో ప్రతివింధ్య అనే కొడుకు, భీమసేన దేవుల వార సుతసోమ అనే కొడుకు, అర్జునుని ద్వారా శృతకీర్తి, నకులునికి శతానీక, సహదేవునికి శృతసేన అనే 5గురు కొడుకులు ప్రత్యేకంగా ద్రౌపదీదేవిలో పుట్టారు. శైబ్య కన్య అయిన దేవకిని యుధిష్ఠిరుడు వివాహం చేసుకున్నాడు. తన కొడుకు యౌధేయ. భీమసేన దేవుడు కాశీరాజ కూతురైన జలంధర కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి జనించిన వాడే శర్వత్రాత. అర్జునుడు ద్వారకకు వెళ్ళి కృష్ణుని చెల్లెలైన సుభద్రాదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి జనించిన వాడే అభిమన్యు. నకులుడు రేణుమతిని వివాహం చేసుకున్నాడు. నిరమిత్ర అనే కొడుకు వారికి కలిగారు. సహదేవుడు
విజయ కన్యను వివాహం చేసుకున్నారు. సుహోత్ర అనే కొడుకు కలిగారు. ఇక్కడ భీమసేన దేవుడికి హిడంబాదేవిలో ఘటోద్గజుడు పుట్టాడు కదా, అందరికన్నా ముందు పుట్టాడు. తను జ్యేష్ఠుడు. తను అర్జునుడు ఆ తరువాత నాగకన్య అయిన ఉలూపీదేవిలో ఇరావంత అనే కొడుకును పొందాడు. అలాగే మణలూర అధిపతి అయిన రాజుని కన్యలో చిత్రాంగద. తను ఆ చిత్రాంగదలో అర్జునునికి ఒక కొడుకు కలిగాడు. తనే బభ్రువాహనుడు. ఇలా 13 కొడుకులు పాండవులకున్నారు. ఆ తరువాత విరాటస్య దుహితరాం ఉత్తరాం నామ ఉపయేమే. అర్జునునికి సుభద్రాదేవిలో కలిగిన అభిమన్యు విరాటరాజు కూతురు ఉత్తరను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి జనించిన వాడే పరీక్షిన్ మహారాజు. పుట్టగా చనిపోతూ పుట్టాడు. భగవంతుడు తన పాదస్పర్శతో ఆ గర్భాన్ని ఉజ్జీవించాడు. బయటికి వచ్చిన తరువాత కూడా చనిపోయి పుట్టాడు. మళ్ళీ భగవంతుడు తనను సంరక్షించాడు. పరీక్షీణే కులే జాత ఉత్తరాయాం పరంతప పరీక్షిత భవత్తస్మాత్ సౌభద్రాత్తు యశస్వినః. ఆ కులం పరీక్షీణమవుతూ ఉన్న సందర్భంలో జనించాడు కాబట్టి తన పేరు పరీక్షిత్ అనే పేరు తనకు కలిగింది. ఆ పరీక్షిత్తు భద్రవతి అనే కన్యను వివాహం చేసుకున్నాడు. వారిరువురికి జనించిన వాడే శంకుకరణ. చూడండి, పరీక్షితు పేరును మాత్రమే వింటాం, భార్య పేరు తెలియదు. ఆ పరీక్షితు యొక్క భార్య పేరు భద్రవతి. వారిరువురికి జనమేజయుడు జనించాడు. జనమేజయాత్తు భవతః ఖలు పుష్టమాయాం పుత్రౌద్వౌ శతానీక శంకుకరణశ్చ. నువ్వే కదా ఆ జనమేజయుడివి. నీకు వపుష్ఠమాదేవిలో ఇరువురు కొడుకులు, శతానీక శంకుకరణ. భవిష్యాన్ని కూడా చెబుతూ ఉన్నారు వారు, వైశంపాయనుల వారు. ఆ శతానీక వైదేహిని వివాహం చేసుకుంటాడు. వారిలో అశ్వమేధ దత్త అనే కొడుకు వారిరువురికి కలుగుతాడు. ఇత్తేష పురోర్వంశస్తు పాండవానాంచ కీర్తిత పురోర్వంశమిమం శర్త్వా సర్వపాపై ప్రముచ్యతే. ఇది పురువంశం. ఈ పురువంశాన్ని వినడం వల్ల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. పాపం వినిర్ముక్తుడై పుణ్యాత్ముడవుతాడు అనే అత్యద్భుతమైన విషయాన్ని ఈ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు. ఇక్కడ చెప్పిన ఏ విషయాన్ని వదలకుండా ఏదో 89 శ్లోకాలలో సంగ్రహంగా ఉంది కాబట్టి చెప్పగలిగాను. ఇలా చాలా విస్తారంగా ఉన్నప్పుడు చెప్పడం సాధ్యం కాదు. ఇదేదో కథ లేదు ఇక్కడ ఈ అధ్యాయంలో, కనుక ఎందుకు విందాం, ఎందుకు వినాలి అని అనుకోకుండా వారి పేర్లను వింటేనే మనకు పుణ్యం కలుగుతుంది. శ్రవణం ఎందుకోసం? పుణ్యం కోసం. అలాంటి పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఎప్పుడెప్పుడైతే పాపాలను మనం చేశామని మనకు అనిపిస్తుందో ఆ సందర్భంలో ఈ అధ్యాయాన్ని మీరు వినండి. విన్నప్పుడల్లా పాపాలను మనం తొలగించుకుంటాం, పాపాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు కూడా ఈ భాగాన్ని విన్నా కూడా ప్రతిరోజు మనం పాపాలు చేస్తాం. కనుక ప్రతిరోజు వినాల్సిన అత్యద్భుతమైన అధ్యాయం ఇది. ఇలాంటి అధ్యాయాన్ని వైశంపాయనుల వారు జనమేజయునికి ఉపదేశించారు. ఆ తరువాత ఉపరిచర వసువు యొక్క అత్యద్భుతమైన గాథ, ఆ అత్యద్భుతమైన గాథను వైశంపాయనుల వారు ఉపదేశిస్తారు. ఆ విషయాన్ని మళ్ళీ విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.